ఎవరి వల్ల కాదు, అఖిల్ వల్ల కరెక్ట్, అఖిల్ వల్ల కరెక్ట్, అఖిలే నెంబర్ 1. ఈరోజు మనం లెనిన్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాం. అఖిల్ లక్కినేని లెనిన్ ట్రైలర్ చూసాక నాకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో తెలుసా? ఈసారి అఖిల్ అన్న కొట్టిలాగే ఉన్నాడు. విజువల్ పీక్స్ ఉన్నాయి. ఇంకా తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్లో సౌండ్ బాక్స్ బద్దలు ఇవ్వాల్సిందే అన్నట్టుంది. అఖిల్ కూడా ఓర మాస్ అండ్ రా అండ్ రస్టిక్ లుక్ లో పిచ్చెక్కిస్తున్నాడు. కాకపోతే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడో చిన్న లాగ్ అన్న ఫీలింగ్. దాని పక్కన పెడితే ట్రైలర్ మాత్రం ఫైర్ అంతే. అయితే స్టోరీ విషయానికి వస్తే ఇందులో మహాభారతం రిఫరెన్స్ అంటున్నారు, పాలిటిక్స్ అంటున్నారు. అది కాకుండా రాయలసీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్, డ్రామా, ఒక సాధారణ కొండోడు ఫ్యామిలీ పాలిటిక్స్, పగ, ఈ ఈ బ్యాక్ డ్రాప్స్ ఇవన్నిటిని కలిపి ఈ 4 గోడల మధ్యలో జరిగే కథలా కాకుండా ఒక లవ్ అండ్ మాస్ యాక్షన్ ఫిల్మ్‌లా దీన్ని మేకర్స్ ఫుల్ ప్యాక్డ్‌గా చేశారని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ బాగా వర్కౌట్ అయిన పాయింట్ ఏంటంటే, అఖిల్ లుక్ చూస్తుంటే మాత్రం మ్యాడ్ ఉంది. రా అండ్ రస్టిక్ లుక్‌లో అయ్యగారే నంబర్ 1 అనిపించుకోవడానికి గట్టిగానే కష్టపడ్డాడు. పాత సినిమాల్లా కాకుండా బాడీ లాంగ్వేజ్ గాని, డైలాగ్ డెలివరీ గాని అన్నీ కొత్తగా ట్రై చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో కళ్ళల్లో ఒక ఫైర్ కనిపిస్తుంది. ఈసారి అయ్యగారు గట్టిగానే కొట్టేలా ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. కానీ ఇక్కడ బాగా వర్కౌట్ అయిన పాయింట్ ఏంటంటే, నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు భాగ్యశ్రీ పోర్సే పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, నిజంగా చెప్తున్నాను, విజువల్ పరంగా చాలా బాగుంది ఆ అమ్మాయి. కానీ ఇక భాగ్యశ్రీ విషయానికొస్తే ఏదో పాటల్లో వచ్చి డాన్స్‌లేసి వెళ్ళిపోయి బొమ్మలా కాకుండా కొంచెం స్టోరీలో కూడా వాడుకుంటే చాలా మంచిది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ఏదో అలా డాన్స్‌లేసి వెళ్ళిపోయేలా కాకుండా కొంచెం సినిమాకి తగ్గట్టుగా ఏదో ఆ అమ్మాయి వల్ల హీరో క్యారెక్టర్‌కి మంచి కాన్‌ఫ్లిక్ట్ అండ్ మంచి ఒక టర్నింగ్ పాయింట్ వస్తదేమో అని అనిపిస్తుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి, సినిమాలో ఆమె పాత్ర బలంగా ఉంటే గనక చెప్తున్నాను, ఖచ్చితంగా 'లెనిన్' సినిమా 'సోల్ ఆఫ్ లెనిన్' ఎంత హిట్ అయిందో అంత హిట్ అవుతది. కానీ ఆవిడ ఆవిడ పాత్ర గాని, మనం మాట్లాడుకుంటున్న పాయింట్స్ గాని థియేటర్‌లో ఎలా ఉంటాయన్నది మనం ఒక్కసారి చూడాలి థియేటర్‌కెళ్ళిన తర్వాత. నా ఉద్దేశం ప్రకారం అయితే 'లెనిన్' ట్రైలర్ చూస్తున్నంత సేపు లిటిల్ బిట్ లాగ్ ఎక్కడ అనిపించిందంటే, కొన్ని సీన్స్‌ని దాచుంచాల్సింది. మొత్తం అన్నీ ఒక 4, 5 సీన్‌లు మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతదో, 4, 5 సీన్‌లు అనవసరంగా ఇందులో పెట్టేశారే. కొంచెం అది ఆ ట్విస్ట్, ఆ కిక్ థియేటర్‌లోనే రివీల్ చేస్తే వచ్చేదేమో అన్న ఫీలింగ్ నాకొచ్చింది. మరి మేకర్స్ ఇష్టం అది. మనం ఏం చెప్పలేం గానీ. అయితే ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తే, ఈ ట్రైలర్ ప్లస్ పాయింట్స్ వచ్చేటప్పటికి అఖిల్ మేకోవర్ అండ్ రా అండ్ రస్టిక్ లుక్ అండ్ ఎనర్జీ, తమన్ గారి మాస్ బీజీఎం అసల సౌండ్‌కే సగం టికెట్లు తెగిపోయేలా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, సినిమాటోగ్రఫీ అండ్ రాయలసీమ విజువల్స్ అయితే స్టన్నింగ్ ఉన్నాయి. స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ ఉన్నాయి. అలాగే ట్రైలర్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా నాకు కొన్ని షార్ట్స్ మరీ ఎక్కువ సేపు ఉంచినట్టు అనిపించింది. ఇంకంతే. ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఫైనల్‌గా ఓవరాల్‌గా చెప్పాలంటే మాత్రం ఇది కేవలం యాక్షన్ డ్రామా లాగే కాకుండా ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ‌లాగా కూడా టచ్ చేయబోతుందని నాకనిపిస్తుంది ట్రైలర్ చూసాక. అఖిల్ కెరియర్‌కి ఇది డూ ఆర్ డై లాంటి సినిమా. ఎందుకంటే లాస్ట్ సినిమా ఏంటో మనకు తెలుసు, 'ఏజెంట్'. సార్ నేనేమైపోతానో కూడా నాకు తెలీదు. ఆ డైలాగ్ గుర్తుందా మీ అందరికి? అలా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి. ఈ స్క్రీన్ ప్లే గాని టైట్‌గా నరేట్ చేసి లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్, రాయలసీమ విజువల్స్, ఆళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన మహాభారతం సీక్వెన్సెస్, అదే ఐ మీన్ రిఫరెన్సెస్, ఆటిలన్నిటిని పవర్‌ఫుల్ ప్యాక్‌గా గనక మన ముందు ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయగలిగితే, 'లెనిన్' ఈస్ గోయింగ్ టు ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ అఖిల్ కెరియర్. ఆయన చాలా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఆయనకి మంచి హిట్ రావాలని కోరుకుందాం. ఇప్పటిదాకా పాపం ఆయనకి సరైన హిట్ రాలేదు. ఆల్ ద బెస్ట్ టు ద 'లెనిన్' టీమ్. మళ్ళీ మంచి వీడియోస్‌తో మీ దాకా వస్తాం. 'తెలుగు సినిమా గోల్డెన్ ఎరా' అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. త్వరలోనే మీకు వీడియో రాబోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎళ్ళేటప్పుడు మాత్రం 'ఎక్స్‌ప్లోర్ విత్ శ్రీరామ్' ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. బాయ్.